హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో మినీ కాయిన్ పౌచ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 11 ఇంచెస్ అలాగే 7 ఇంచెస్తో ఇలా క్లాత్ అనేది తీసుకున్నానండి. ఈ మెజర్మెంట్తో మనం మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి. అలాగే ఈ మెజర్మెంట్తోనే లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి. 2 పీసెస్ తీసుకున్నాం. ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే లైనింగ్ క్లాత్. అలాగే చిన్న పీస్ అనేది తీసుకోండి. 3 ఇంచెస్ 3 ఇంచెస్తో మనం ఇలాంటి పీసెస్ 2 తీసుకోవాలి. చూస్తున్నారు కదా, 3 ఇంచెస్ 3 ఇంచెస్తో 2 పీసెస్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్తో. ఇప్పుడు మనం బ్యాగ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు చిన్న పీస్ తీసుకున్నాం కదండి, 3 ఇంచెస్ది. దాన్ని చూపించే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చూసుకో. అలాగే చివర అనేది రౌండ్గా వచ్చేటట్టు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 3 వైపులా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1 సైడ్ ఓపెన్ పెట్టేసుకోవాలి. ఇలాగా 3 వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా రివర్స్ చేసేసుకొని దీన్ని అవుట్లైన్ మొత్తం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి దీన్ని అటాచ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దీన్ని హాఫ్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి హాఫ్ మార్కింగ్ దగ్గర. అలాగే ఈ పీస్ని కూడా హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ కలిపితే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీనికి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని దీన్ని పైన పెట్టేసుకొని చూపించే విధంగా 2 వైపులా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలాగా రివర్స్ చేసేసుకొని దీనిపై నుంచి కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి 2 వైపులా. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్నాక చూపించే విధంగా దీన్ని హాఫ్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. హాఫ్గా ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర ఈ కార్నర్స్లో మనం మార్కింగ్ పెట్టుకోవాలి 2 వైపులా. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ చిన్న పీస్ అనేది అటాచ్ చేస్తాం కదండి. ఇక్కడ కార్నర్ నుంచి కింద మనం సెంటర్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు క్రాస్గా మనం లైన్ అనేది గీసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా మనం ఈ చివర అనేది ఎంత ఉందో అదే మెజర్మెంట్ ఇటువైపులా కూడా 2 వైపులా కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగ మార్కింగ్ చేసుకున్నాక చూస్తున్నారు కదా, సెంటర్ నుంచి మనం ఈ కార్నర్ వరకు ఇలాగ స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. అలాగే 4 వైపులా కూడా మనం ఈ మార్కింగ్ దగ్గర చూపించే విధంగా క్రాస్గా మనం లైన్ అనేది గీసుకోవాలండి. 4 వైపులా కూడా ఈ కార్నర్లో ఇలాగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా రాంగ్ సైడ్కి మనం పెట్టేసుకొని రైట్ సైడ్ది ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కార్నర్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ప్రకారం మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ ఎక్కడ పెట్టామో అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 వైపులా కూడా మనం ఇదే ప్రకారం ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ 4 వైపులా కూడా కార్నర్లో జస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలాగ రైట్ సైడ్ చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ సైడ్స్కి 2 వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాక దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలి. ఈ కార్నర్లో నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఓపెన్ చేసేసుకున్నాక సైడ్స్ కూడా 2 వైపులా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని రివర్స్ చేసేసుకోవాలి మనం రైట్ సైడ్కి. చూస్తున్నారు కదండి, ఇలాగ 2 వైపులా కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాక ఈ కార్నర్లో చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. కార్నర్లో జస్ట్ మనం 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలాగ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి. ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. కటింగ్స్ లాంటివి ఏమీ అవసరం లేదండి. జస్ట్ మన ఫోల్డింగ్స్‌తోనే ఈ మినీ పౌచ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలాగే రెండో వైపు కూడా ఫోల్డింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మనం బ్యాగ్‌ని రివర్స్ చేసుకోవాలి. ఇలా కార్నర్‌లో నీట్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్స్‌కి చూపించే విధంగా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం పైన బటన్స్ కానీ ఏమైనా హుక్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇలాగ నేను చిన్న మ్యాగ్నెటిక్ బటన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండీ! ఈ ప్రెసింగ్ బటన్స్ యూజ్ చేసి మనం ఈ బ్యాగ్‌కి సెంటర్‌లో రెండు వైపులా కూడా పైన, కింద రెండు కూడా ఇలా చూపించే విధంగా ఈ ప్రెసింగ్ బటన్స్‌తో మనం ఈ బ్యాగ్‌ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలాగ బటన్స్ చూపించే విధంగా దీనికి అటాచ్ చేసేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ బ్యాగ్‌కి ఎక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలాగ ప్రెస్ చేసేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే మనకి బటన్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే రెండో వైపు కూడా ఇది చూపించే విధంగా ఇలా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడ బటన్ అనేది పెట్టుకోవాలో అక్కడ మార్కింగ్ చేసేసుకొని ఈ బటన్స్ రెండో బటన్‌ని చూపించే విధంగా దీంట్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలాగా పెట్టుకొని మనం ఈ బ్యాగ్‌కి ఇలా పెట్టేసుకుంటే కంప్లీట్‌గా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నారు కదా ఎంత క్యూట్‌గా ఉండే మినీ పౌచ్ అనేది ఎలా రెడీ అయిపోయిందో. కాయిన్ పౌచ్ కానీ, ఏమైనా మన గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కానీ చాలా బావుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.